నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ తెనాలి నియోజకవర్గంలో ఘనంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ నేతల ఘన నివాళి పలు చోట్ల అన్నదానం దుప్పట్ల పంపిణీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు దుప్పట్లను పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నెల 10న ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శికి తెలంగాణ గవర్నర్ చే ప్రదానం జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపకుడు కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తెనాలిలో అట్టహాసంగా జరిపారు. ఆ పార్టీ పీఏసీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ను పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కలిసి మంత్రి మనోహర్ కట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకులు తోటకూర వెంకటరమణారావు, హరిదాసు చంద్రశేఖర్, బండారు రవికాంత్, గుమ్మడి రవీంద్ర, షేక్ జాకీర్, పసుపులేటి మురళి, జెట్టి గుణ, కౌన్సిలర్లు మాన్సారెడ్డి, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. నిరంతరం సమాజం కోసం, దేశం కోసం, యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని తప్పించే వ్యక్తి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఏ కార్యక్రమం చేసినా, ఏ అడుగు వేసినా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడగలుగుతాం, ఈ కార్యక్రమం ద్వారా ఒక చక్కటి సంకేతం ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా నడుచుకోవాలనేది ఆయన ఎప్పుడు కూడా కోరుతూ ఉంటారు. ఈ పుట్టినరోజు కార్యక్రమాల్లో ఒక సేవాభావంతో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా ఈ రోజున తెనాల్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం, పార్టీ నాయకులు, మా వీర మహిళలు ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడాలనే తపనతో పనిచేసే వ్యక్తులు. సో ప్రభుత్వం చేసే అనేక కార్యక్రమాల్లో కూడా ఈరోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన చూపిస్తున్న చొరవ ప్రజలందరికీ ఒక అద్భుతమైన సందేశం, సంకేతం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయన చేసిన కృషి మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. భగవంతుడు ఎప్పుడూ ఆయన ఆశీర్వదించి 10 మందికి మేలు చేసే ఇటువంటి నాయకత్వం మన దేశానికి ఎంతో అవసరం. ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రజలకి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈ రోజున దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా ఉన్నత స్థానానికి ఆయన ఎదగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకి ఈ రోజున మా అందరి తరఫున తెనాలి నియోజకవర్గంలో ఉన్న మా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, ఇక్కడ ఒక నమ్మకంతో ఎన్నుకున్న ప్రజలందరికీ జనసేన పార్టీ అభ్యర్థిగా, మీ శాసనసభ్యుడిగా, పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా మీ అందరం కూడా కంకణం కట్టుకుని మీకు అహర్నిశలు కృషి చేసే విధంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రంలో పేదలు, బడుగు వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. రూరల్ మండలం కొలకలూరులో జరిగిన డాక్టర్ వైఎస్ 16వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శివకుమార్ పార్టీ నాయకులతో కలిసి వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడే మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ పేదలపై చూపిన ప్రేమను, అమలు చేసిన సంక్షేమ పథకాల కారణంగానే ఈ రోజున రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పారు. మరీ ముఖ్యంగా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలోని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎందరో పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులను చేసిందన్నారు. ఆయన ఆశయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూచా తప్పక అనుసరించారని, రాష్ట్ర ప్రజల కూటమి పాలనను డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను బేరీజు వేసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చెండుబైన శ్రీనివాసరావు, ఎంపీటీసీ ఫణికుమార్, పార్టీ గ్రామ అధ్యక్షుడు ప్రసాదం సురేష్, కోడూరు లూకా, కొలనేటి దాసు, జేవీఆర్, తులాబందుల కోటేశ్వరరావు, షేక్ ఖాజా, షేక్ జిలానీ, టైలర్ నాగేశ్వరరావు, రూరల్ యూత్ అధ్యక్షుడు కుర్ర జశ్వంత్ యాదవ్, కార్తీక్, రామిరెడ్డి, సుభాని పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ ప్రతి సంవత్సరం రాజశేఖర రెడ్డి గారి వర్ధంతులు జరపడానికి ప్రధాన కారణం రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన. ఆయన ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వర్గానికి, పేద ప్రజల దగ్గర నుంచి వ్యాపారస్తుల వరకు, అలాగే వ్యాపారస్తుడి దగ్గర నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలు సుభిక్షితంగా వారి అవసరాలను తీర్చడంలో అయితేనే, అలాగే రాష్ట్రంలో ఉన్న పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు అందించే దాంట్లో రాజశేఖర రెడ్డి గారి ముద్ర ఈ రోజుకి ఎవరూ చెరపలేని విధంగా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఈ భారతదేశంలోనే అనేక రాజకీయ పార్టీలు ఈరోజు కూడా ఫాలో అవుతా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ సంస్కరణ ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేదవాడి ఆరోగ్యం బాగు చేయటమే కాకుండా ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఆరోగ్యశ్రీని తమ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. విదేశాల్లో కానీ ఇంతమంది తెలుగువారు గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టర్స్ అయ్యారంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రీఎంబర్స్మెంట్ చూడండి, ఎంత సంస్కరణం. ఆరోగ్యశ్రీ ఎంత సంస్కరణం. అందుకే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తూచా పాటించి గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ఆయన చేసిన సంస్కరణని ఈయన ఇంకా ముందడుగేయబట్టే ఈరోజు రాష్ట్రంలో పేదవాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని, కూటమి పరిపాలనని బేరీజా వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాజన్న పరిపాలన, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయిద్దని చెప్పి ఈరోజు ప్రజలు నిర్ణయించుకుంటారు. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి శివన్న గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ విషయంలో మేము కొలకలూరు గ్రామ కమిటీ మొత్తం అందరం కలిసి ఒక 600 మందికి అన్నదానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మా ప్రీతం నాయకులు అన్నాబత్తున శివకుమార్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఒక్క వ్యక్తి అన్న ప్రసాదం సురేష్ అన్న, ప్రసాదం భాస్కరరావు గారు మాజీ సర్పంచ్, వాళ్ళ అబ్బాయి కానీ మండల వైస్ ఎంపీపీ లోక, ఇక్కడ వైఎస్ఆర్ కాళీశెట్టి ఫణికుమార్ గారు ఎంపీటీసీ, కార్తీక్, అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నిజంగా పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మరి రాజశేఖర రెడ్డి గారు చరిత్రలోనే నిలిచిపోయే యుగ పురుషుడు. మరి మనకి రైతులకు సంబంధించి కూడా అనేక ప్రాజెక్టులు, జల విద్యుత్, ఉచిత విద్యుత్ మీద కూడా సంతకాలు పెట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహానేత. అందుకే చరిత్రలో కొలకలూరు తెనాలి నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి దాదాపు 600 మందికి అన్నదాన కార్యక్రమం చేయదలుచుకున్నాము. దానికి ఆ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తున శివకుమార్ గారికి, మరియు వచ్చిన ముఖ్య నాయకులకి, మరియు గ్రామంలో కలిసి పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి అందరూ కలిసిమెలిసి ఇలానే 2029 ఎలక్షన్ కూడా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెనాలి నియోజకవర్గంలో మరింత పటిలం చేసి మా నాయకుడు అన్నాబత్తున శివకుమార్ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకునేదాకా మా కార్యకర్తలందరూ ఇలాగే నిలబడాలని
మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేదాకా మా కొలకలూరు నాయకులు తెనాలి నియోజకవర్గం కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి. రైతులు యూరియాతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 2,000 రూపాయలు అమ్మినటువంటి ఒడ్లు బస్తా 1,400-1,500 రూపాయలకి అమ్ముకునే గత్యంతర పరిస్థితి వచ్చింది. మరి కావున రాబోయేటటువంటి రోజుల్లో రాజన్న రాజ్యం అందరూ కోరుకొని రైతులకి డిఏపి కానీ యూరియా కానీ మద్దతు ధరకి ధాన్యం కూడా కొనుగోలు చేసే విధంగా రాజన్న ప్రభుత్వాన్ని అందరూ కోరుకుందాం. జై రాజన్న. దివంగత మాజీ ముఖ్యమంత్రి సంక్షేమ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన అందించిన ప్రజారంజక పరిపాలనను స్మరించుకున్నారు. తన పరిపాలనతో సంక్షేమ పాలనకు నిజమైన అర్థాన్ని చాటిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరస్మరణీయులని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. స్థానిక మారిస్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని నిర్వహించారు. డాక్టర్ వైఎస్ చిత్రపటానికి డాక్టర్ చందు సాంబశివుడు పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన చేసిన కాలం సువర్ణ యుగమని డాక్టర్ సాంబశివుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రైతుల కోసం జలయజ్ఞం చేపట్టి పేద పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేశారని చెప్పారు. పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి సామాన్యులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన మహానుభావుడని సోదాహరణంగా చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల అధ్యక్షుడు మల్లవరపు ప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ మాదాల పూర్ణచంద్రరావు, పెనుకొండ శివకుమార్, పిల్లా ప్రభాకర్, రమేష్, స్టీవెన్ బాబు, శంకర్రావు, అయ్యప్ప, కోటేశ్వరరావు, సుబ్బారావు, అనిల్, కార్తీక్, కృష్ణ, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన శ్రీ కీర్తి చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హఠాన్ మరణం జరిగి ప్రమాదవశాత్తు మరణించి 16 సంవత్సరాలు నిండింది. రాజశేఖర రెడ్డి గారు 78లో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఓటమి ఎరగని నాయకుల్లో ఆయన ఒకరు. చాలా కొద్ది మంది ఉన్నారు ఓటమి అనేది తెలవకుండా ఉండాలి, అందులో రాజశేఖర రెడ్డి గారు ఒకరు. తర్వాత చివరిదాకా కాంగ్రెస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీని చాలా విజయపదం వైపు నడిపి అసలు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర అనేదానికి అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు ద్వారా మెయిన్గా ఆయన కృషి ద్వారా మిగతా నాయకులు కూడా అందరూ సమిష్టి కాంగ్రెస్ పార్టీ సమిష్టి నాయకత్వం, అందులో ముఖ్య రోలు 2004లో రాజశేఖర రెడ్డి గారికి. రాజశేఖర్ 2004లో కానీ 2009లో కానీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మరియు భారతదేశంలో కూడా అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి వ్యక్తి. ప్రజల యొక్క బాధలు, అందులో ఆ ప్రజల యొక్క బాధలు తెలుసుకుంటానికి రచ్చబండ కార్యక్రమం పెట్టి ఆ రచ్చబండ కార్యక్రమం మొట్టమొదటగా చిత్తూరు జిల్లాలో పెట్టి చిత్తూరు జిల్లాకి వెళ్ళబోతూనే మార్గ మధ్యలో చనిపోయారు. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు ఘనతంతా కూడా ముఖ్యంగా ఇది కూడా గమనించండి, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ప్రయాణం ఘనతంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలని అన్నది రాజశేఖర రెడ్డి గారి. కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ సోదరులు కాంగ్రెస్ వదిలిపెట్టి వైసీపీకి వెళ్ళాలందరికీ మనవి చేస్తున్నా, రాజశేఖర రెడ్డి గారి ప్రయాణం అంతా కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన ఘనత కూడా కాంగ్రెస్లోదే. మూడోది ఉచిత విద్యలో కూడా ఎంతోమంది ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు ఎంతోమంది ముస్లిం మైనార్టీసు, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఎంతోమంది వాళ్ళ డాక్టర్లు, మన ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా అయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అయ్యారు. వారందరూ కూడా రాజశేఖర రెడ్డికి రుణపడి ఉంటారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఆ రోజున 21 ప్రోగ్రాం పెట్టాడండి రాజశేఖర రెడ్డి గారు. ఆయన యాత్ర చేసినప్పుడు ఎంతోమంది పేదల కష్టాలు కానీ మరి ఎంతోమంది పడుతున్నటువంటి బాధల గురించి కానీ ఆయన చూసి మరి
చదువుకోవాలంటే నొకానొక టైంలో బాగా డబ్బున్న వాళ్ళు లేదంటే అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళే చదువుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడిలాగా వచ్చి మరి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మరి ఎస్టీలకు కానీ మైనార్టీస్కి కానీ ఎవరికైనా కానీ చదువుకోమని ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇచ్చారు. దాని ద్వారా ఎంతోమంది కూడా ఇంజనీర్లు ఏంటి, డాక్టర్లు ఏంటి, ఇంకా వివిధ వృత్తుల్లో మంచి సక్సెస్ అయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, దుప్పట్లను పంపిణీ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా రోగులకు అందజేశారు. ఇదే సందర్భంగా వారిని కుశల ప్రశ్నలు వేశారు. తమ పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాల్ని చేపట్టినట్టు తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ను కట్ చేసిన అనంతరం చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కలిసి రోగులకు, బాలింతలకు పండ్లు, రొట్టెలు, దుప్పట్లను అందజేశారు. రోగులు, బాలింతలతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తోటకూర రమణారావు గారు, జెట్టి గుణ, డివిఎస్కే సాయి, మంచాల రామకృష్ణ, పసుపులేటి మురళీకృష్ణ, రామ్ ప్రసాద్, జాకీర్ హుస్సేన్, షేక్ ఇస్మాల్, దంతాల కిరణ్ కుమార్, అమ్మిశెట్టి హరికృష్ణ, బండారు రవికాంత్, కూటమి పార్టీల నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సేవాభావంతో ప్రజలకి మేము మరింత మెరుగైన సేవలు ఏ విధంగా అందించగలుగుతామని ఆలోచన వచ్చినప్పుడు హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా ఈరోజు కలిసి వాళ్ళకి దుప్పట్లు, అదేవిధంగా ఫ్రూట్స్, బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఏ విధంగా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రస్థానం చేశారో ఆ ప్రస్థానాన్ని ఆదర్శవంతంగా తీసుకుని ప్రతి పార్టీ నాయకుడు, మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా అదే ఆలోచనతో ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానే ఉన్నాం. కోవిడ్ సందర్భంలో కూడా సొంత ప్రాణాలు లెక్క చేయకుండా ఆ రోజుల్లో మా పార్టీ కార్యకర్తలు అద్భుతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంటింటికి వెళ్ళి కూరగాయలు అందించడం, బియ్యం అందించడం, ఆర్థిక సహాయం చేయడం, ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా పేద కుటుంబాలకి అండగా నిలబడడం అనేది ఒక మానవత్వంలోని ప్రధానమైన బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ నేర్పించారు. దాన్ని నిలబెట్టుకునే విధంగా పార్టీలో అహర్నిశలు కృషి చేస్తూ ఉంటాం. ఇప్పుడే సోదరుడు ఫనీ వాళ్ళ సిస్టర్ శరణ్య రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన సందర్భంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఈ విధంగానే శరణ్య పేరు మీద ఒక మంచి సేవా కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈరోజు హాస్పిటల్లో వాళ్ళు కూడా మనతో కలిసి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఇప్పుడే చూసాం మనం. ఈ సందర్భంగా డాక్టర్లందరూ కూడా నేను అభినందిస్తున్నాను. ఇదివరకు ఉన్న పరిస్థితులను అధిగమించి ఈ రోజున జిల్లాలోనే కాదు మనకి ఇతర జిల్లాల నుంచి కూడా పేషెంట్లు మళ్ళీ తిరిగి తెనాలికి రావడం అనేది గర్వకారణం. మన డెలివరీస్ విషయంలో నంబర్ 1 స్థానంలో నిలిచాం. నెలకి ఈ రోజున 300 డెలివరీస్ పైన చేస్తున్నాం. అదేవిధంగా ఇన్ పేషెంట్లు ఈ రోజున 308 మంది ఉన్నారు. అవుట్ పేషెంట్లు దాదాపు 1000 వరకు చేరాం. మనకి ఇంకా కొంచెం మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మా హెచ్డిఎస్ మీటింగ్లో ఈ నెలలో తప్పకుండా కొత్త యంత్రాలు కానివ్వండి, లేదా ఇక్కడ పారిశుద్ధ్యం గురించి డాక్టర్ గారు కొన్ని అంశాలు చెప్పారు. మన పార్కింగ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేద్దామని దీనిపైన స్పష్టమైన ప్రణాళికతోటి మన తెనాలి హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 స్థానం వచ్చేటట్టు అందరం ఒక టీమ్ స్పిరిట్ తోటి పనిచేద్దామని ఇంతకుముందు నేను సూచించాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి ప్రజాబాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. సంక్షేమ ప్రదాత వైఎస్ఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అన్నదానం, పేదలకు దుప్పట్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కృషి చేశారని,
అందుకే ఆయన ఇప్పటికీ రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచి ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలోని కొల్లిపర, తూములూరు, చివలూరు గ్రామాల్లో పలు చోట్ల జరిగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయా గ్రామాల్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ, అన్నదానం చేశారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ఎటువంటి వివక్షత లేకుండా అందించారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఇళ్ల నిర్మాణం, జలయజ్ఞం, రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఆయా కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా కొల్లిపర గ్రామంలోని బొంతువారి గుడి వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పార్టీ మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, సర్పంచు పిల్లి రాధిక, పార్టీ గ్రామ కన్వీనర్ భీమవరపు శివకోటిరెడ్డి, పార్టీ యువత అధ్యక్షుడు ఈమని యశ్వంత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జొన్నల శివారెడ్డి, ఉప సర్పంచు అవుతు కృష్ణారెడ్డి ఇతర నాయకులతో కలిసి పూలమాలలు వేశారు, శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మహిళా అధ్యక్షురాలు సుజాత, నర్ల కుటుంబరెడ్డి, బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి, గుద్విల్ కృష్ణారెడ్డి, బొమ్ము ఉమామహేశ్వర్ రెడ్డి, బొంతు శ్రీనివాసరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, అవుతు సాంబిరెడ్డి, వంగ భూషిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొల్లిపర మాయాబజార్ సెంటర్లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సర్పంచు పిల్లి రాధిక, ఎంపీటీసీ చిలువూరి ఝాన్సీ, పార్టీ ఉపాధ్యక్షుడు నల్లాడి బుజ్జిబాబు, మండ్రు రాజు, పిల్లి గంగాధర్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 150 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు, అన్నదానం చేశారు. ఉన్నవ నాని, కనపర్తి రంగారావు, వంగ సుధాకర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కుంటుపడకుండా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి అందాలని ఏకైక ఉద్దేశంతోనే ఆయన వారసుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. అదే ఆశయాలకు ముందుకు తీసుకెళ్ళడం కోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన నాయకులు శివకుమార్ గారు కానీ ఇప్పుడున్న ప్రతి కార్యకర్త కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కుంటుపడకుండా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తా ఉన్నాం. ఆయన గతించి 16 సంవత్సరాలు అయినా కానీ రోజు మన మధ్యలో జరుగుతున్నటువంటి అనుభూతి కలుగుతా ఉంటుంది. అలాంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టంగా భావించి అలాంటి నాయకుడు మనకు అందించిన గొప్ప వరం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనకు అందించి ఈ రాష్ట్రానికి ఆయన అందించినటువంటి సంక్షేమ ఫలాలను కొనసాగించడానికి. తర్వాత తూములూరు గ్రామంలోని ప్రధాన కూడల్లో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, పార్టీ గ్రామ కన్వీనర్ బద్దిగం శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ ఎ శివారెడ్డి, కొల్లి రాఘవారెడ్డి, మర్రెడ్డి బ్రహ్మారెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీటీసీ అవుతు బసవపున్నారెడ్డి, అవుతు పోతిరెడ్డి, మోర్ల శ్రీను, మర్రెడ్డి సాంబిరెడ్డి, ముక్కంటి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూములూరు ఎస్సీ కాలనీలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కనపర్తి ప్రకాష్, జ్యోతుల సుధీర్, కారుమంచి అశోక్తో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేశారు. 50 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. చివలూరు గ్రామంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సర్పంచ్ బొంతు వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ కారుమంచి పృథ్వీకుమార్లతో కలిసి పూలమాలలు వేశారు. అక్కడే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందించిన అపర భగీరథుడు, పేద ప్రజల గుండె చప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన సువర్ణ పరిపాలనతో నేటికీ ప్రజల గుండెల్లో ఉన్నారని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అన్నారు. వైఎస్ఆర్సీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ నాయకులతో కలిసి డాక్టర్ వైఎస్కు ఘన నివాళులర్పించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రణరంగ చౌక్ దగ్గర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, పార్టీ నాయకులు అక్కడి డాక్టర్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు సమర్పించారు, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింత మెరుగ్గా అమలు చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారని చెప్పారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ల కల్పనతో వారి ఉన్నతికి దోహదపడినట్టు కౌన్సిలర్ షేక్ దుబాయ్ బాబు చెప్పారు. తన సంక్షేమ పథకాలతో డాక్టర్ వైఎస్ ప్రతి పేదవాడి గుండె చప్పుల్లోనూ ఉన్నారని పార్టీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు అన్నారు. ఆరోగ్యశ్రీ పథకంతో పేదలకు అందిన కార్పొరేట్ విద్య, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల ప్రయోజనాలపైన పార్టీ నాయకులు మాట్లాడారు. కార్యక్రమ కౌన్సిలర్లు యాతాటి అనిల్, వీర్లపాటి విజయలక్ష్మి, మల్లబైన రాము, పెదలంక వెంకటేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు పెచింగ్ సుభాని, బచ్చనబైన శ్రీనివాసరావు, చుక్క ఆనందు, కాళిదాసు, వెంకటేశ్వరరావు, శానంపూడి రఘురామరెడ్డి, కొడాలి క్రాంతి, కటివరపు దేవయ్య, మన్నవ ప్రభాకర్, షేక్ జకీరా, షేక్ ఇస్రాత్, ఇందిరా ప్రియదర్శిని, క్షమాదుల స్వామి, భక్తుల గోపి, టెక్స్ బాల, షేక్ కదీరు, అక్కిదాసు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన మాసం సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలోని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. 16వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో సంక్షేమం అనేది ప్రజలకు అందరికీ అందించింది. మాజీ ముఖ్యమంత్రిగా అసలు ఎలా పాలన చేశారు. ఈ రోజున ఆయన మన ముందు లేకపోయినా ఈ రోజున పేదవాడి గుండెల్లో ఈ రోజున గుడి కట్టుకొని ఉన్నారన్నది ముఖ్యమంత్రిగా ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి ఆయన చేసిన ప్రజలకి అందించిన మెరుగైన సేవ వల్లే అలానే కొడుకు తండ్రికి దగ్గర తనయల్లాగా ఈ రోజున గతంలో మాజీ ముఖ్యమంత్రిగా చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బాటలోనే ప్రజలకి ఇవ్వాల్సిన సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి పనులలో చాలా ముందుండి సచివాలయం కానివ్వండి, అలానే ఫీజు రిమెంట్మెంట్ కానివ్వండి, పథకాలు అయితేనేమి ఇలాంటి ఎన్నో ప్రజలకు అందించారంటే అంతటి గొప్ప మహానేత అయిన రాజశేఖర రెడ్డి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెలిగారు. ఈ రోజున ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారు. అప్పుడు ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోయి బండ్లు దొరక్క ఎంతోమంది దారిలోనే ప్రాణాలు కోల్పోతుంటే ఆ బాధని చూసి 108 అనే బండిని తీసుకొచ్చి ఎంతోమందికి ప్రాణదాతగా మారిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని గౌరవంగా చెప్పుకోవచ్చు. అదే మరీ ముఖ్యంగా మైనార్టీలకి 4% రిజర్వేషన్ ఇచ్చి పెద్ద స్థాయికి తీసుకెళ్లిన మైనార్టీలకు పెద్దపీట వేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే గతంలో ఏ ఒక్క డాక్టర్ చదవాలన్న మా పిల్లలు ఎంతో బాధపడేవాళ్ళు. ఈరోజు ఫ్రీ సీట్ల మూలాన ఎంతోమంది డాక్టర్లు అయ్యారు. అలాగే రాజకీయంలో కూడా ఎంతోమంది 4% రిజర్వేషన్ వల్ల ముస్లిమ్స్కి కూడా ఎంతోమందికి ఈ రాజకీయ పరంగా కూడా ఎంతోమందికి ఆదుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనమైన నివాళులు మన తెనాలి మాజీ శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో తెనాలి రణరంగ చౌక్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ గారి స్టాట్యూ దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. ఎవరైనా ఒక పుట్టక పుట్టాము అంటే దానికి సార్థకత, దానికి విలువ, నిలువెత్తుటద్దం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ప్రతి పేదవాడి గుండెల్లో, బడుగు బలహీన వర్గాల మనసుల్లో ఆయనకి సుస్థిర స్థానం ఉంది. ఆయన ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల గుండెల్లో అమరజీవిగా ఉంటారు. ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన పాలనలో విప్లవాత్మకమైన మార్పులు పేదవాడి జీవితంలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేసినటువంటి ఆయన పాలన కూడా ఎప్పటికీ జనరంజకంగా ఆయన చేసినట్టు పాలన కూడా ఎప్పటికీ ఆయన పేదవాడి మనసుల్లో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. కొల్లిపర మండలంలోని కుంచవరం గ్రామంలో ఇటీవలే ప్రతిష్ఠించిన శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి 16 రోజుల పండుగ కార్యక్రమాలు ఈ నెల 4వ తేదీన జరగనున్నాయి. పూజా కార్యక్రమాల వివరాలను దేవస్థానం చైర్మన్ తన్నీరు శ్రీనివాసబాబు వెల్లడించారు.
గుంటూరు హనుమాన్పాలెం రహదారిలో తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగు అత్తోట గ్రామాల మధ్య గల కుంచవరం గ్రామంలోని పోస్ట్ చారిటబుల్ క్యాంపస్ 2లో శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి 16 రోజుల పండుగ కార్యక్రమాలు ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి చేతుల మీదుగా అమ్మవారికి అభిషేకం, విశేష పూజలు, హోమాలు జరుగుతాయని దేవస్థానం చైర్మన్ తన్నీరు శ్రీనివాసబాబు చెప్పారు. ఆయా కార్యక్రమాలను యోగ గురువు ముద్దా భక్తుని రమణయ్య, గజానన యోగి పర్యవేక్షిస్తారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ గత నెల 20వ తేదీన వేలాది భక్తుల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించిన ఏకైక వారాహి అమ్మవారి ఆలయంలో ఆ రోజు అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపకు పాత్రులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. పూజా కార్యక్రమాల వివరాలను శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి తెలియజేశారు. శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహంతో లలిత పరాభట్టారిక యొక్క కరుణ కటాక్షాలతో కుంచవర గ్రామంలో శ్రీ వారాహిదేవి ఆలయాన్ని మనం ప్రతిష్టాపన గత నెలలో చేసుకున్నాము. ఎంతో అంగరంగ వైభవంగా వేద మంత్రాల నడుమున, అలాగే వేలాది మంది భక్తులతో, సాధు పుంగములతో, మఠాధిపతి పీఠాధిపతుల యొక్క ఆశీర్వచనంతో అమ్మవారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. అలాగే అమ్మవారి ప్రతిష్టానంతరము 16వ రోజు విశేషంగా షోడశ కళాస్వరూపిణిగా అమ్మ ఆరాధన చేయాలనే యొక్క సంకల్పంతో కుంచవర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో విశేషంగా 4వ తారీఖు గురువారము వామన జయంతి కూడా మనకి కలిసి రావటం చాలా గొప్ప విశేషం. ఆ రోజు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో, అలాగే షోడశ ద్రవ్యాలతో అభిషేకము, విశేష హోమ కార్యక్రమాలు, అమ్మవారి యొక్క సంకీర్తన, కుంకుమార్చన కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. 4వ తారీఖు సెప్టెంబరు గురువారము ద్వాదశి ఉదయం 9:35 నుండి కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క భక్తాదులు విచ్చేసి కుంచవర గ్రామంలో పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ క్యాంపస్లో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం, అమ్మవారి యొక్క కృపతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. ప్రజ్ఞానంద సరస్వతి వారి ఆశీస్సులతో వారి అమృత హస్తాల మీదుగా శంకుస్థాపన చేసి అతి శీఘ్రంగా శ్రీ వారాహి అమ్మవారి దేవాలయాన్ని స్వామివారి చేతులతోనే ప్రతిష్టా కార్యక్రమం చేయటం జరిగింది. గత నెల 20వ తారీఖున స్వామివారి ఆజ్ఞానుసారం, స్వామివారి ఆదేశానుసారం రేపు ఎల్లుండి 4వ తారీఖు ఉదయం 9 గంటలకు అమ్మవారి 16 రోజుల పండుగ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో జరిగేటువంటి అద్భుతమైన కార్యక్రమాలన్నింటిలో కూడా మీరందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తాం. తెనాలి రూరల్ మండలం సోమసుందరపాలెం గ్రామంలో జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సోమసుందరపాలెంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పార్టీ జెండాను స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ ను కట్ చేశారు. అక్కడే అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు జనసేన పార్టీలో చేరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ముందుకొచ్చారు లాస్ట్ గ్రూప్ ఫోటో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు జరుపుకున్నారు.
తెనాలిలోని రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లో జరిగిన వేడుకలు ఇందుకు నిదర్శనం. స్థానిక చంద్రబాబు కాలనీలోని రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ల వద్ద మంగళవారం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నావత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ పాల్గొన్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే అన్నదానం నిర్వహించారు. స్థానిక నాయకులు పెదలంక వెంకటేశ్వరరావు, శానంపూడి రఘురామరెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గృహకల్పలో ఇప్పుడు 425 కుటుంబాలు నివసిస్తున్నాయంటే అందుకు కారణం డాక్టర్ వైఎస్ అని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో షేక్ సుభాని, చెన్నయ్య, కృష్ణారెడ్డి, డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా మరి అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో మరి ఈరోజు 23వ వార్డులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా మరి నివాళులు అర్పించడం జరిగింది వైఎస్ఆర్ బొమ్మ దగ్గర. మరి దానిలో కార్యక్రమంగా ఈరోజు మరి అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి మరి 16 సంవత్సరాలు చనిపోయినా కూడా ఆయన యొక్క చేసిన యొక్క మంచి పనులు ఇప్పటికీ కూడా ప్రతి పేదవాడిలో సాక్షాత్తు మరి ఇక్కడ సజీవంగా నిలబడి ఉన్నటువంటి ఈ రాజు స్వగృహ అపార్ట్మెంట్స్ ఒక నిదర్శనం. 425 ఫ్లాట్లు ఇక్కడ కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయంటే రాజశేఖర రెడ్డి గారి సెలవే. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికి చెల్లుబాటు అయింది. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గృహ దగ్గర అన్నదానం పెట్టడం జరిగింది. దీని ముఖ్య అతిథిగా మన అన్నాబత్తిని శివకుమార్ గారు సారథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. సీఎం కాలనీ 23వ వార్డు రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ దగ్గర డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు, లోకల్ శివన్న గారు ఈ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం జరిపినాము. ఈ కార్యక్రమానికి 23వ వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేశారు. వినాయక చవితి ఉత్సవాలు పట్టణంలో కొనసాగుతున్నాయి. స్థానిక రామలింగేశ్వరపేటలోని గణేష్ మందిరంలో జరుగుతున్న ఉత్సవాల్లో అన్నప్రసాద సంతర్పణ చేశారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పట్టణ రామలింగేశ్వరపేటలోని శిఖరం గురవయ్య కాలనీలో ఏర్పాటు చేసినటువంటి వరసిద్ధి వినాయకుని మండపంలో మంగళవారం మధ్యాహ్నం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపుగా 5,000 మంది పైచిలుకు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్థానిక జనసేన పార్టీ నాయకుడు మట్టుపల్లి గోపాల్ పర్యవేక్షించిన కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు కటారి హరీష్, జనసేన నాయకుడు హరిదాసు, గౌరీశంకర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఎందుకంటే విఘ్నేశ్వరుడి కార్యక్రమం మొదలు పెడితే మనం ఏం పని చేసినా కానీ ముందు ఆ విఘ్నేశ్వరుడితో స్టార్ట్ చేసే కార్యక్రమాన్ని బిగించేస్తాము. 17 సంవత్సరాల నుంచి దాదాపు నిర్విరామంగా ఈ రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీలో చేయటం అనేది, ఎందుకంటే ఇక్కడంతా రైతాంగం ఎక్కువ, ప్రతి ఒక్కళ్ళు రైతులు అందరూ సహాయ సహకారాలతో ఈ మట్టుపల్లి గోపి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో 17 సంవత్సరాల నుంచి, అంటే ఇక్కడ విశేషం ఏంటంటే 9 రోజులు చేయటం అనేది కార్యక్రమం అనేది ఎంతో ఖర్చుతో కానివ్వండి, మ్యాన్ పవర్ కానివ్వండి ఎంతో కావాలి. ఇక్కడ 9 రోజులు చేయటం అనేది రోజు ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం చేయటం, ఈరోజు అన్నదానం దాదాపు ఒక 6,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయటం, అంటే ఇది 7వ రోజు అనమాట. ఎల్లుండి నిమగ్న కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్క సహాయ సహకారాలు అందించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లానే భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఇంకా ఘనంగా స్వామివారి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి స్థానిక రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీలో 17వ గణపతి నవరోత్సవాలు మరి జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతో, పూజలతో మరి భగవంతుని కొలుసుకుంటూ మరి కమిటీ వారు మట్టిపల్లి గోపాలకృష్ణ అండ్ ఫ్రెండ్స్ ఎంతో నిష్ఠగా ఈ 9 రోజులు కూడా కమిటీ వారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మాకు ఇందాక హరీష్ గారు చెప్పినప్పుడు మా ప్రాంతం అంతా కూడా రైతాంగం, చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు అందరూ కూడా జీవించే ప్రాంతం ఇది. అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ తమ వారి స్తోమతకు తగ్గట్టుగా ఆర్థిక సాయం చేస్తూ మరి స్వామివారిని 17వ సంవత్సరం తీసుకొచ్చారు. అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం ఎవరి వల్ల కూడా కాదు, ఎంతో ఖర్చుతో కూడుకున్న పని, మ్యాన్ పవర్ నిజంగానే ఎంతో శ్రమిస్తూ ఉన్నారు కమిటీ వారు. కుర్రోళ్ళందరూ కూడా మరి ఈరోజు దాదాపుగా 5,000 పైచిలకు మందికి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
మరి ఎల్లుండి సాయంకాలం అంటే గురువారం సాయంకాలం స్వామివారి నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమం ఉంది. దానికి ముందుగా లడ్డూ వేలంపాట జరుగుతుంది ప్రత్యేకంగా. మరి ఆసక్తి గల భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మాకు పెద్దలు వెనకమాలను నడిపించడం జరుగుతుంది. మరి గౌరీ గారు కానీ, సుబ్బన్న గారు కానీ, మరి హరీష్ గారు కానీ, పాలాడుగు లక్ష్మీనారాయణ గారు కానీ మరి దగ్గరుండి మమ్మల్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. మరి కమిటీ సభ్యులందరూ కూడా ఈ 9 రోజులు ఎంతో కష్టపడి మరి వారు పనిచేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చిన్న కేక్ కటింగ్ చేయడం కూడా జరిగింది. ఇదే సందర్భంగా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కేక్ను కట్ చేశారు. మట్టుపల్లి గోపాల్, హరిదాసు, చంద్రశేఖర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు, ఇస్మాయిల్ బేగ్, షేక్ జాకీర్ హుస్సేన్, మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం, బండారు రవికాంత్, బన్ను, కాకాని అన్వేష్, మట్టపల్లి శ్రీనివాస్, మట్టపల్లి సాంబయ్య, దోస్కాయలపాటి గణపతి, నాగేశ్వరరావు, ప్రసాద్, మణికంఠ, శివసాధన, అలేఖ్య, లావణ్య, జయశ్రీ, దేవి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున సెప్టెంబర్ 2వ తారీఖున మా పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మరి మా కాలనీలో కేక్ కట్ చేశాం. మరి మా వీర మహిళలు, మా ఈ కమిటీ సభ్యులందరి సహకారంతో ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేశాం. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం 3 కాలమైంది గవర్నమెంట్ వచ్చి. అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజలతో కలిసి మరి మీరు చూసే ఉంటారు అనేక మాధ్యమాల్లో కానీ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా 4000 పైచలకు గిరిజన గ్రామాలకు రోడ్లు వేసిన ఘనత ఆయనకే చెల్లింది. అనేక మంచి కార్యక్రమాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్లో తనదైన శైలిలో మరి కార్యకర్తలందరినీ, జన సైనికులందరినీ ఒక తాటి మీద నిలబెట్టి మరి తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెనాలికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును ఆయన జన్మదినమైన ఈ నెల 10వ తేదీన ప్రదానం చేయనున్నారు. డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమ వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. తోలు పరిశ్రమ ఉత్పత్తుల రంగంలో భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును ఈ నెల 10వ తేదీన ఆయన స్వస్థలమైన తెనాలిలో ప్రదానం చేయనున్నారు. స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కుమార్ పంప్స్ హాల్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు, వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం వివరాలను తెలియజేశారు. 10వ తేదీ సాయంత్రం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటయ్యే సభలో భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా చేస్తున్న ఐఏఎస్ అధికారి ఆగరాజు మద్దిరాలకు నాయుడమ్మ అవార్డును బహుకరిస్తారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేస్తారని వివరించారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు, కె అరవింద్, కె నందకిషోర్ పాల్గొన్నారు. మన ప్రాంతానికి నుంచి పుట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ గారి 104వ జన్మదినం పురస్కరించుకుని ఈ నెల 10వ తారీఖున, సెప్టెంబర్ 10వ తారీఖున ప్రతి సంవత్సరం వారికి గతంలో ఇచ్చిన మాదిరే వారి పేరు మీద అవార్డులు ఇవ్వాలని గత సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగిస్తూ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ఇచ్చేస్తారు. అదేవిధంగా అవార్డు గ్రహీతగా మన పక్క జిల్లా కృష్ణా జిల్లాకు చెందినటువంటి చాలా వెనుకబడిన వర్గాల నుంచి పైకి వచ్చి ప్రస్తుతం దేశ ఆర్థిక శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీ మద్దిరాల నాగరాజు ఐఏఎస్ వారు అవార్డు అందుకుంటారు. ఆయన సిద్ధాంతాలని మనం కూడా ఈ కంటిన్యూగా గుర్తుండాలి, ప్రజల్లో ఆ స్ఫూర్తి నింపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ అవార్డులు ఫంక్షను మరి తెనాల్లో మేము మరి అప్పట్లో విష్ణుమూర్తి గారు ఆయన పాపం చాలా బాగా చేశారు.
దాన్ని మనం అసలు కొలవలేం ఆయన చేసిన సేవని. దాన్ని ఉడతాభక్తిగా మేము కూడా కంటిన్యూ చేయడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి గవర్నర్ గారు కూడా అడగగానే వెంటనే ఒప్పుకున్నారు. తెలంగాణ గవర్నర్, ఆయనకి ఈ ప్రాంతం తెలియకపోయినప్పటికీ ఎంత దూరం ఏంటి అవన్నీ కూడా కనుక్కుని మళ్ళీ రాను వాళ్ళన్నీ చూసుకుంటారు కదా, చూసుకుని ఆయన సరే అని ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం సెప్టెంబర్ 10వ తారీఖున యలవర్తి నాయుడమ్మ గారి మెమోరియల్ అవార్డు ప్రదానం చేస్తూ ఆ రోజు జరిగే కార్యక్రమం సాయంకాలం 4:30 కాడి నుంచి రామకృష్ణ కళాక్షేత్రం కళాక్షేత్రం నుంచి 4:30 స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆ రోజు అందరూ విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ, తర్వాత ఆ రోజు మనకి ప్రోగ్రామ్ ఎట్లపట్ల రఘునాథ బాబు గారు ప్రెసైడ్ చేస్తారు, చైర్మన్ ఆఫ్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ టెక్నాలజీ ఫౌండేషను. తర్వాత ఆ రోజు మన చీఫ్ గెస్ట్ ఏమన్నా ఆనరబుల్ శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నరు. తర్వాత అవార్డు తీసుకునేది ఏమన్నా మన ఆంధ్రప్రదేశ్ కేటర్కి చెందినటువంటి శ్రీ నాగరాజు గారు, ఐఏఎస్ మద్రేల నాగరాజు గారు, ఆయన సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్, వారు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి ఉన్నారు. తర్వాత ఆ రోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ ఏంటంటే డాక్టర్ స్వర్ణ వి కాంత్ గారు, ఆమె ప్రజెంట్ చీఫ్ సైంటిస్ట్గా ఉన్నారు లెదర్ టెక్నాలజీలో మద్రాసులో, వారు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నాయకులు రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జనసేన నాయకుడు తోటకూర వెంకటరమణారావు సహకారంతో పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో మంగళవారం అన్నదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్న వితరణ చేశారు. తోటకూర సత్యనారాయణ ప్రసాద్, దంతాల కిరణ్, షేక్ ఇస్మాయిల్ బేగ్, మంచాల రామకృష్ణ, చల్లా శివ, చదలవాడ వేణు, కోట అక్క శవప్పు, నన్నపనేని రాంబాబు, అమ్మిశెట్టి హరికృష్ణ, జాకీర్ హుస్సేను, వల్లెం మురళి, గ్యాలం వేణు తదితరులు పాల్గొన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎంతో సహృదయంతో మరి ఆయన నిరంతర కృషితో పార్టీ పెట్టి ప్రజాసేవకే అంకితం అయ్యి ఆయన స్వలాభాన్ని మానుకొని ప్రజల సేవకే పరిమితం అయిపోయినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క జీవితాన్ని పణంగా పెట్టి పార్టీని నడుపుతూ ఉన్నారు. మరి అంతటి మహామనిషి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కావడం, అలాగే దేశ రాజకీయాల్లో ఒక ముఖ్య పాత్ర పోషించడం, మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆయన చేసిన సేవ, ఆయన యొక్క పడిన నిరంతర కృషి ఎంతో అభినందనీయం. మరి ఆయన యొక్క శ్రమ ఫలితమే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ మంచి పాలన జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ప్రసాదించాలని చెప్పి, అలాగే ప్రజాసేవకు అంకితం కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా పెద్దలు, గౌరవనీయులు, తెనాలి మాజీ ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ తోటకూర రమణరావు గారు, జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అండ్ బ్రదర్స్ వారి తమ్ములతో పాటు కలిసి ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మీ అందరికీ తెలుసు, ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జన సైనికులందరి తరఫున గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం ఏదైతే పేదవారికి అన్నదానం చేయాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకుని తోటకూర రమణరావు గారు, ఆయన సోదరులు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో అది చాలా మంచి నిర్ణయం, మా అధ్యక్షుల వారి మనసుకు దగ్గరగా ఉండే నిర్ణయం. కాబట్టి ఆ భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి నిండు నూరేళ్ల ఆయుష్ ప్రసాదించాలని, అలాగే తోటకూర రమణరావు గారి ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని
స్థానిక 17-18 వార్డులలో 18వ అధ్యక్షులు బిలాల్ ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయా వార్డుల కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల పక్షపాతి అని, పేదల కోసం ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో షేక్ అన్సారీ, కె తిరుమల, పి సుభాని, ఎస్డి ఖలీల్, పెద్దమామ, బాబు, జాఫర్, అక్బర్, సలీం, అఫ్రిడ్, సుల్తాన్ అలీ, చిన్నమామ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 18వ వార్డు 17వ వార్డు కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి సంతాపం తెలియజేస్తూ 16వ మన వైఎస్ రాజశేఖర స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా మనం 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన చేసిన ఎన్నో మంచి పనులను మనం గుర్తు చేసుకుంటూ నెమరవేసుకుంటూ ఆయన ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు రుణమాఫీ కానీ, తర్వాత 108 అంబులెన్స్ కానీ, ఏ పథకం, ఏ సంక్షేమ పథకం చూసినా రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నారు మాకు. అందుకని ఈరోజు ఇలా ఈ కార్యక్రమాన్ని మేము అందరం కలిసి జరుపుకుంటాం. మాకు చాలా ఇదిగా ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈ 17-18 వార్డులో మన ప్రెసిడెంట్ బిలాల్ గారి ఆధ్వర్యంలో, మన అన్సారీ గారి, కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి కార్యకర్తలందరూ, అభిమానులు, కార్యకర్తలు నివాళులు అర్పడం జరిగింది. చరిత్రలో మర్చిపోని ఎన్నో గొప్ప పనులు చేసిన గొప్ప మనిషి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రత్యేకంగా ముస్లిమ్స్కి ఏదైనా లాభం చేకూరిందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేకూరింది. ఆయన ఏర్పాటు చేసిన 4% రిజర్వేషన్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, రీపెన్షన్ కానివ్వండి, ఎంతోమంది పిల్లలు ఇవాళ చదువుకొని ఉన్నత పదవులు, ఉన్నత శిఖరాలు అందుకున్నారంటే అది ఆయన చలువే. అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం చూడలేము. అలాంటి రోజులు రావు కూడా. అలాంటి మనిషి మళ్ళీ పుట్టాలని మేము ఇవాళ కోరుకుంటున్నాం అందరం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి నియోజకవర్గంలో ఘనంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ నేతల ఘన నివాళి. పలుచోట్ల అన్నదానం, దుప్పట్ల పంపిణీ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, దుప్పట్లను పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ నెల 10న ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శికి తెలంగాణ గవర్నర్ చే ప్రదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.